ఎంత చదువుకొని ఎంత మంచి జాబ్ వచ్చినా సరే మ్యారేజ్ దగ్గర ఫుల్ పానిక్ అయిపోతున్నారు. ఒక కాలేజ్ స్టూడెంట్ని నువ్వు ఏం కోరుకున్నా లైఫ్ పార్ట్నర్స్ దగ్గర నుంచి నాకు మినిమం 1 CR ఉంటే నేను ప్యాకేజ్ 5 lakhs per month, 10 lakhs per month. అరే నాకు క్యారెక్టర్ బాగుండాలి, రేపటి రోజు నాతో బాగా లైఫ్ గడపాలి, ఏదైనా కష్టం వస్తే పక్కన కూర్చొని నాకు టైం ఇచ్చే ఒక భర్త కావాలని ఇప్పుడు ఎవరు కోరుకోవట్లేదు. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్, ఈ ఇంట్రోవర్ట్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సార్ సైకలాజికల్ గా? ఇంట్రోవర్ట్స్ కూడా ఒక గొప్ప పర్సనాలిటీ, ఇంట్రోవర్ట్స్ ఉండడం కూడా ఒక గొప్ప మంచిది. కాకుంటే ఒకే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఇంక్లూడ్ అవుతే పిల్లలు కానీ ఫ్యూచర్ కానీ బెనిఫిట్ అవుతారు? అరే మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఏం చేస్తామని అడిగాను. వెంటనే వాడు చెప్పిన ఆన్సర్ ఏంటి, స్విగ్గీలో పెట్టుకుంటాను సార్ అన్నాడు. సార్ వాడు స్విగ్గీలో ఆర్డర్ పెడతా అంటే, సార్ స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఒక ఫ్యామిలీ బిర్యానీ తినాలంటే 800 ఖర్చు అవుతుంది. అదే 800తో నేను 4 రోజులు గ్యాస్ స్టవ్ తెచ్చుకొని నేను బతకగలుగుతాను. ప్రాబ్లమ్ ఎలా హ్యాండిల్ చేయాలో చిన్నప్పటి నుంచి చెప్పట్లేదు. ఫెయిల్ అవ్వకూడదు అని నేర్పిస్తున్నారు తప్ప ఫెయిల్యూర్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్కడ చెప్తున్నారు. ఈ మధ్య పేరెంట్స్ భాషలో ఒకే ఒక్క సెంటెన్స్ నాకు నచ్చట్ల. అదేంటి తెలుసా, నేను పడే కష్టాలు నా పిల్లలు పడకూడదండి. కష్టం ఎప్పుడు తెలుస్తుంది? పడితేనే.